హాయ్ ఫ్రెండ్స్, మేము చాలా రోజులకి ఇప్పుడు బయటకు వెళ్తున్నాము ఈవినింగ్. సో ఓవెన్ కొనుక్కోవడానికి వెళ్తున్నాము, రండి. యాక్చువల్లీ మేము మధ్యాహ్నం వెళ్ళాం బయటకి. సో ఫుల్ ఎండ ఉంది, ఆ ఎండకి తట్టుకోలేక మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చి మళ్ళీ ఈవినింగ్ బయటకు వెళ్తున్నాం అన్నమాట. సో ఓవెన్ కొనుక్కోవాలని అనిపిస్తుంది చాలా రోజుల నుంచి. సో ఓవెన్ తెచ్చుకోవాలని వెళ్తున్నాము. ఇక్కడ మా ఇంటికి దగ్గరలోనే ఎల్జీ షోరూమ్ ఉంది, సో అక్కడికి వెళ్ళి చూసేద్దాం, రండి. ఏమో ఫోన్లో రివ్యూస్ చూసాము, ఎల్జీ బ్రాండ్ బాగుంది అన్నారు. ఎల్జీలోనే కన్వెన్షన్ ఉన్న మోడల్సే బాగున్నాయంట. సో అది చూడ్డానికి వెళ్తున్నాను. సో చాలా రోజుల నుంచి నైట్ టైం నిద్ర రావట్లేదు ఫ్రెండ్స్ నాకు. సో నైట్ నిద్ర వచ్చే టిప్ ఏదన్నా ఉంటే నాకు కమెంట్ చేయండి. నిద్ర లేకపోవడం వల్ల నేను అసలు నెక్స్ట్ డే వ్లాగ్ కూడా చేసుకోలేకపోతున్నాను. మంచిగా నిద్ర రావడానికి ఒక మంచి టిప్ ఉంటే చెప్పండి. అన్ని టిప్పులు ప్రయత్నించాను, అన్నీ ఫెయిల్ అయిపోయాయి అన్నమాట. నేను బెల్ట్ పెట్టుకోలేదు సార్, కొంచెం సేపు ఆగండి. ఇలాగే లేట్ చేస్తూ ఉంటుంది. నేను ఒక ప్లేస్కి వెళ్దాం అనుకుంటాను, విన్నారు కదా ఫ్రెండ్స్, ఎవరికైనా మంచి టిప్ దొరికితే చెప్పండి. నిద్ర రావడానికి ఎనర్జీ మొత్తం పోతుంది. ఫోన్ చూస్తున్నాం, ఈ మధ్య మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ ఎక్కువ చూస్తున్నాం మేము. దానివల్ల మా ఆరోగ్యాలు జరుపుకుంటున్నాం తప్పితే ఏమీ లేదు. యాక్చువల్లీ ఆ అలవాటు నేర్పించింది మా హస్బెండే. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ ప్రోగ్రామ్ పైన మీ కమెంట్ ఏంటండి? ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టడం వల్ల అసలు ఎవరికి బెనిఫిట్ అసలుకి అర్థం కావట్లేదు. నాకైతే అసలు ఏం నచ్చలేదు ఈ ప్రోగ్రాము. చిన్నపిల్లలు మాత్రం అసలు చూడకూడదు ఇలాంటి ప్రోగ్రామ్స్. వరస్ట్ ప్రోగ్రామ్ అనిపిస్తుంది అసలు. మా ఆయన పెట్టడం వల్ల ఇట్లా తయారైన. సో ఎప్పటి నుంచో ఓవెన్ కొనుక్కోవాలనిపిస్తుంది. ఇప్పుడు వెళ్ళాలి, ఇప్పుడన్నా అవుతుందో లేదో పని చూడాలి. ఇంటికి వచ్చి మళ్ళీ నేను వంట కూడా చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేస్తే టైం అరౌండ్ 8 అయ్యింది. సో 8:30 కల్లా ఇంటికి వచ్చేస్తాం అనుకుంటున్నాము. తొందరగా పని అయిపోతే ఇంటికి వచ్చేసి ఓవెన్ తీసుకున్న తర్వాత ఓపెన్ చేసి దాన్ని రేపు ఇస్తాము. ఈరోజు బాగా అలసిపోయాం అన్నమాట. మధ్యాహ్నం ఒక షాప్లో చూసాము, ఆ షాప్లో స్టాక్ లేదని చెప్పి మళ్ళీ రిటర్న్ వచ్చాము. ఇప్పుడు మళ్ళీ ఇంకొక షాప్కి వెళ్తున్నాము. సో ఫైనల్గా ఈ షాప్లో అయితే మేము అనుకున్న ప్రోడక్ట్ దొరుకుతుంది అనుకుంటున్నాము. షోరూమ్, ఎల్జీ షోరూమ్ అనమాట. సో దొరుకుతుంది అనుకుంటున్నాము. దొరికితే ఈరోజు బాక్స్ ఓపెన్ చేయను, రేపు ఈరోజు ఓపెన్ చేసేస్తాడంట మా హస్బెండ్. నేను రివ్యూ మాత్రం రేపిస్తాను. సో ఓకే ఫ్రెండ్స్, రండి. ఇక్కడ మా ఇంటి దగ్గర 2 బోర్లు 2 BHK ప్లాట్లు చాలా ఉన్నాయి. అన్ని న్యూలీ కన్స్ట్రక్టెడ్ గా కడుతూ ఉన్నారు. బట్ సేల్ అయితే చెయ్యట్లేదు ఇక్కడ. ఓన్లీ 2 బోర్డ్స్ అనే పెట్టారు. ఈ ఏరియాలో చాలా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి అన్నమాట. ఇది పాలు అమ్ముతారు అనమాట. ఇక్కడ ఆవు పాలు, అన్ని పాలు అమ్ముతారు. హైదరాబాద్లో కూడా మాకు ఎక్కడ దొరకలేదు, కానీ ఇక్కడ ఎక్కడ చూసినా పాలు అమ్ముతున్నారు ఇక్కడ. మేము ఉండే ఏరియా అన్నమాట ఇది. మేము ఉండే ఏరియా దగ్గర నుంచి కొంచెం ఇక్కడైతే కొన్ని షాప్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. అంటే మనకు కావాల్సినవన్నీ దొరుకుతాయి ఇక్కడ. మ్యాక్సిమం ఇక్కడే దొరుకుతాయి. ఇంకేమైనా కావాలి అనుకుంటే మెయిన్ రోడ్కి వెళ్ళాలి. సో వచ్చేసామన్నమాట ఎల్జీ షోరూమ్కి. సో ఇదే ఎల్జీ షోరూమ్కి. సో ఇక్కడ చూద్దాం ఓవెన్స్. పదండి లోపల. ఫ్రిడ్జ్నా? అబ్బా, ఎప్పుడైనా కానీ ఇలాంటి ఫ్రిడ్జ్ కొనాలి ఫ్రెండ్స్. సో ఎప్పుడైనా కానీ ఇలాంటి ఫ్రిడ్జ్ కొనాలి. భలే ఉంది బ్లాక్. పదండి ఓవెన్స్ చూడ్డానికి వెళ్దాము.
సో ఫ్రిడ్జెస్ కూడా అన్నీ ఇక్కడే ఉన్నాయి. సేమ్ సార్ దీంట్లో ఏమవుతుందంటే బటన్ రాదు వచ్చారు, దాంట్లో బటన్ వస్తుంది ప్లస్ మీకు రొటేసరీ స్టాండ్ వస్తుంది, రొటేటబుల్ అది వస్తుంది అంతే. మీకు కొంచెం పెద్దది ఉంటుంది. ఏంటిది ఎల్జీనా? అన్ని ఎల్జీవే. ఎంత 32 లీటర్స్? ఇది 28 32 స్టాక్ ఉందంట. స్టాక్ ఇప్పుడు ఇక్కడే ఉంది, ఎప్పుడు దొరికింది అది ఉందనేసి ఇప్పుడు యావది దొరికింది. రేపు పొద్దున వస్తుందా? అక్కడే దేశాయి మీ దాడే ఉంది కదా గోడౌన్. ఇంకా ఎక్కడికి వెళ్ళిన స్టాక్ దొరకట్లేదే. బటన్ అంటే ఇట్లా బటనా? ఇది మీకు 32 లీటర్స్ బటన్ సిస్టమ్ అంటే ఇలా వస్తుంది. అంటే ఇప్పుడు 32 ఇట్లా వస్తుంది కన్వెక్షన్. 18,000 చెప్పాను కదా, వీడియోస్ తీస్తాను నేను. ఇలా వస్తుంది. ఓకే. ఈ టచ్ అది బటన్ మీకు పైన ఇట్లా విజిబుల్ వస్తుంది అంటే దీంట్లో అంటే ఇప్పుడు లేదంటనా అండి మరి? ఇక్కడ ఫ్రిడ్జెస్ ఉన్నాయి. ఫ్రిడ్జెస్ ప్రైస్ ఎంతో కనుక్కోవాలి. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఈ ఫ్రిడ్జ్ చాలా బాగుందండి. ఈ ఫ్రిడ్జ్ చాలా బాగుంది. ఇది ప్రైస్ కనుక్కోవాలి ఒకసారి. సో ఓవెన్ స్టాక్, కొత్త స్టాక్ రేపు ఈవినింగ్ ఇస్తారంట అండి. సో ఎల్లుండి మార్నింగ్ కల్లా మాకు ఇంటికి డైరెక్ట్ డెలివరీ చేస్తారంట. 25 మోడల్ అంట ఇది. మీకు ఆల్మోస్ట్ సైడ్ బై సైడ్ బట్ డెప్త్ ఎక్కువ ఉంటుంది. నార్మల్ ఫ్రీజర్ ఉంటుంది, ఫ్రిడ్జ్ ఉంటుంది. ఐస్ క్యూబ్స్ అదంతా దీంట్లో సపరేట్ నార్మల్ పెట్టుకున్నాను ఎత్తి అక్కడ పెట్టాలని. ఇది అంత సేవ వీడియో చూస్తే ఒకలాగా ఫీల్ అవుతుంది. ఇది సేమ్ కన్వర్టబుల్ ఫ్రీజర్ని ఫ్రిడ్జ్లా కన్వర్ట్ ఇది ఎంత పడుతుంది? సో ఒక 10 minutes వెయిట్ చేయమని చెప్పినారు. సో ఈరోజు అయితే డెలివరీ చెయ్యరంట. ఓవెను ఉందండి. ఇదా? బాగుంది కానీ మనమేం కూల్ వాటర్ తాగము. ఒకసారి ఓపెన్ చేసి చూద్దామా ఆ ఫ్రిడ్జ్ని? నవంబర్కి మంచి సేల్స్ అంట, దివాళీకి. ఎలక్ట్రానిక్ వస్తువులు కొనాలంటే నవంబర్ దివాళీ టైంలో కొనాలన్నమాట. మనకి డిస్కౌంట్ బాగుంటుంది అండ్ మనకి తక్కువలో దొరుకుతాయి అన్నమాట. ఇవన్నీ 2026 లాంచ్, ఇయర్ లాంచ్ ఇవన్నీ. సో ఈ ఫ్రిడ్జ్ అయితే చాలా బాగుంది, చూడాలి నవంబర్లోన. డిసెంబర్లో వద్దు. ఫ్రిడ్జ్ చాలా మాకు చిన్న ఫ్రిడ్జ్ ఉందండి ఫ్రెండ్స్, ఇంతే ఉంది. ఎక్కువ కూరగాయలు తెచ్చుకుంటే, వెజిటేబుల్స్ తెచ్చుకుంటే ఫ్రిడ్జ్ మునిగిపోతుంది. సో అందుకే ఫ్రిడ్జ్ చూడాలనుకుంటున్నాము. సో ఇయర్ బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఓవెన్తోనే ఆపేద్దాము. మళ్ళీ నెక్స్ట్ టైం ఫ్రిడ్జ్ పైన టార్గెట్. ఇప్పుడు ఇంటికి వెళ్ళి నేను మళ్ళీ డిన్నర్ ప్రిపేర్ చేయాలి. సో తొందరగా వెళ్ళిపోదామని చూస్తున్నాను. వెయిటింగ్ చేపిస్తున్నారు బిల్ ఇవ్వడం కోసము. తీసేసుకొని బ్యాక్ టు హోమ్. సో మేమైతే బుక్ చేసేసుకున్నాము, కానీ డెలివరీ చేయడం మాత్రం ఫ్రైడే అలా చేస్తామన్నారు అనమాట. సో మేము బిల్ పే చేసేసి బ్యాక్ టు హోమ్ స్టార్ట్ అయిపోతున్నాం.
సో ఒక పని అయిపోయింది మాది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి నేను చేసుకోవాలి వంట. టైర్డ్ అవుతున్నా కానీ స్లీప్ మాత్రం రావట్లేదు. అస్సలు స్లీప్ డిసార్డర్ ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఫుడ్ లేకపోయినా ఉండొచ్చు కానీ ఒక్కరోజు స్లీప్ లేకపోతే మాత్రం అస్సలు ఉండలేకపోతున్నాం. యాక్చువల్లీ మా హస్బెండ్ ఎప్పుడు అరిచేవాడు బయటకు వస్తే. ఈరోజు ఎందుకు కొంచెం ప్రశాంతంగా ఉన్నాడు. ఎందుకో మరి. ఎందుకండి? డబ్బులు అయిపోతున్నాయని బాధపడుతున్నాడు పాపం ఏదైనా కొనాలంటే. కానీ మనకు కావాల్సినవి ఎప్పుడైనా మనం కొనుక్కోవాల్సిందే, తప్పదు. డబ్బులు అయిపోతాయి అనుకుంటే మనం ఏం చేయలేం. ఒక టైంలోనే పెట్టాల్సిందే, అంతే కదా ఫ్రెండ్స్. బట్ ఓవెన్ కొనేటప్పుడు మాత్రము ఒక 1-2 పీపుల్ ఉంటే ఓన్లీ రీహీట్ చేసుకోవడానికి 5 to 7K లోపు పెట్టండి. అదే 3 to 4 మెంబర్స్ అలా ఇంట్లో ఉంటే ఒక 12,000 వరకు పెట్టండి. 5 మెంబర్స్ మోర్ దాన్ ఇంట్లో ఉంటే మాత్రము 18,000 17,000 అలా అఫోర్డ్ చేసి పెట్టుకోండి. ఇంకా అంతకు మించి ఎక్కువ బడ్జెట్ ఓవెన్కి అయితే పెట్టొద్దండి. బికాజ్ ఎందుకంటే దానికి ఎంత అమౌంట్ పెట్టాలో అంత పెట్టుకోవాలి. సో అంతే ఫ్రెండ్స్, ఇప్పుడు బ్యాక్ టు హోమ్ వెళ్ళిపోతున్నాము. సో ఈరోజు వ్లాగ్ వచ్చేస్తే ఇంతే. మరి నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్, గుడ్ నైట్.